హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ థర్స్డే ఫ్రైడే వ్లాగ్ అనమాట. సో 2 రోజులది కలిపి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. థర్స్డే మార్నింగ్ ఇది. బ్రేక్ఫాస్ట్కి అయితే అమ్మ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసింది. నేనైతే దోశలు పోస్తున్నాను. దోశలైతే ఒకరి తర్వాత ఒకరు తింటూ ఉంటేనే వేడివేడిగా పోసిస్తూ ఉంటే బాగుంటుంది కదా. సో అలానే తిందామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే అందరూ ఒకేసారి తినడానికి కూర్చుంటే దోశలు అంత త్వరగా కాలవు. నాకు అంటే మల్టీ టాస్కింగ్ చేయడం వంటలు చాలా కష్టము. నాకు అసలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా రెండు పెనాలు అంటే నేను అంతా మార్చేస్తాను అనమాట. సో అందుకని నీట్గా ఒక్కొక్కటి దాంట్లోనే వేస్తాను. ఒక్కొక్కరు వచ్చి తినండి అని చెప్పాను. పెళ్ళయ్యాక ఎక్స్పీరియన్స్ అవుతుంటే తెలుస్తుంది. మా అమ్మకైతే 3 పిల్లలం అనమాట మేము. సో ఎలా చేసేది అమ్మ మా అందరికీ బాక్సులు పెట్టించి మా అందరికీ రెడీ చేసి మాకు కావాల్సినవన్నీ పెట్టేసి మళ్ళీ అమ్మ కూడా వర్క్కి వెళ్ళేది. అది ఎలా చేసేదో ఎలా మేనేజ్ చేసేదో టైం మాత్రం నిజంగా నేర్చుకోవాలనిపిస్తుంది. అప్పుడైతే చిన్న పిల్లలము చెప్పినా కూడా పెద్దగా ఎక్కేది కాదు. సో అలా జరిగిపోయింది. కానీ ఇప్పుడైతే అర్థమవుతుంది ఎలా చేసుకుంటూ ఎలా మేనేజ్ చేసేది. వాళ్ళైతే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒకటేంటి అంటే ఆ టైంలో ఫోన్లు లేవు కాబట్టి పనులు అయితే చకచకా అయిపోతూ ఉన్నాయి అని అనిపించింది. ఇప్పుడు ఫోన్లు వచ్చి చాలా డైవర్షన్ అయిపోయింది మన జనరేషన్కి. అప్పుడు వాళ్ళైతే ఎంత మంచిగా మేనేజ్ చేసేవాళ్ళో. అంత ఈజీ కాదు మనం చెప్పినంత ఇంట్లో పనులు చేసేది. బయట పనులు చేసేది అంటే 10 మంది ఉంటారు, అలా ఇలా మాటలు చెప్పుకుంటూ పనులు అయిపోతాయి. కానీ ఇంట్లో ఒక్కరే మేనేజ్ చేసుకొని ప్రతిరోజు ఒకే మూడ్తో పని చేయాలంటే చాలా కష్టం. అసలు ఇంట్లో పనులు చేసే హౌస్ వైఫ్స్కి అయితే అర్థమవుతుంది. చాలా మందికి ఇప్పుడప్పుడే కనెక్ట్ అయి ఉంటుంది కదా. మీరు కూడా ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు కదా. సో అలాంటి వాళ్ళు కమెంట్ చేయండి. ఎందుకంటే హౌస్ వైఫ్స్కే అర్థమవుతుంది, బయట వాళ్ళకి అర్థం కాదు. సో అలా అనమాట. ఇప్పుడైతే లాస్ట్లో నేనైతే దోశలు పోసుకుంటున్నాను. ఇంకా దోశలు తీసేసి బ్రేక్ఫాస్ట్ అయ్యాక మాకు ఒక పని ఉన్నింది. ఆ పని ఈవినింగ్ పని చేసుకొని వద్దాము అని చెప్పి కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా ట్రాఫిక్ అంత ఘోరంగా ఉందన్నమాట. హెబ్బాల్ దగ్గర ట్రాఫిక్. అక్కడైతే చాలాసేపు ట్రాఫిక్ సిగ్నల్ అట్లనే స్టాప్ అయిపోయింది. వ్యక్తి కూడా బయటకు వచ్చి చెక్ చేస్తున్నాడు ఏం జరిగిందా అని. అంత బోరింగ్గా అనిపించింది అనమాట. గాడ్, పోయి హెబ్బాల్ సిగ్నల్లోనే పోయి ఇరుక్కుంటుంది. ఆకలి అయిపోతుంది ఫ్రెండ్స్. డిన్నర్ చేయాల. టైం ఏమో 9:35 అయింది. వచ్చి ఈ సిగ్నల్లో ఇరుక్కోండము. జనాలకి ఎంత రెస్ట్లెస్గా ఉండారంటే ఒక కార్ మీద ఊరు ఎగిరించుకొని పోయి కూడా రెడీగా ఉంటారు. హాన్ చూస్తే వీడు మెంటల్ ఎక్కుతుంది. బీపీ వచ్చేది ఒకటి తక్కువ. ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ 30 minutes సిగ్నల్ రిలీజ్ అయింది మాకి. ప్లీజ్ 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 ఈ సిగ్నల్ అన్నా క్రాస్ చేయించు ప్లీజ్. అట్లుంటుంది అనమాట బెంగళూరు పరిస్థితి. హెబ్బాల్ సిగ్నల్ మాత్రం అస్సలు టచ్ చేయకుండా మేనేజ్ చేస్తాను. ఈరోజు అటు ఇటు తిరుక్కుంటూ వచ్చి హెబ్బాల్ సిగ్నల్లో ఇరుక్కుపోయడం. మామూలుగా అయితే ఇటు వైపే రామన్నమాట మేము ఈ సిగ్నల్కి. ఇంకా సిల్క్ బోర్డు ఇంకా వర్స్ట్ ఉంటుంది. కానీ ఇది కూడా అంత ఏం తీసిపోదన్నమాట. ఒకటికి మించి ఇంకొకటి ఉంటాయి బెంగళూరులో. ఎవరు దీనికి సొల్యూషన్ చెప్తారో నాకంత తెలియదు. కూర్చునే వాళ్ళకి ఇంత పేషెన్స్ వెళ్ళిపోతా అంటే పాపం డ్రైవ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏమో. ఇంకా అందుకే కుమార్ సిటీలో డ్రైవింగ్ అంటే అంటాడు. అవుట్స్కర్ట్స్కి ఏ టైం పిలిచినా కూడా పొమ్మంటాడు. ఓకే, ఫైనలీ రెడ్ సిగ్నల్ పడింది మళ్ళీ. కానీ మనమైతే క్రాస్ చేసేసినాం ఆల్మోస్ట్. జస్ట్ 5 గంటలకి అట్లా బయలుదేరాము ఇంటి నుండి. నైట్ 9:30 అయింది. పని చేసింది ఒక 15 minutes. కానీ అక్కడ నుండి ఇక్కడికి రావడానికే ఆల్మోస్ట్ 2 hours జర్నీ. 4 hours జర్నీ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఇప్పటికే ఆకలి అయిపోయింది. వచ్చిన వెంటనే డిన్నర్ చేసాము. సో అందుకని వీడియో తీయలేదు. ఇంకా నైట్ అయితే అమ్మ మొలకలు కలిపెడుతుంది. నెక్స్ట్ డేకి చారుకి మంచిగా ఉంటుంది అని చెప్పి. ఇవైతే సలాడ్లకు కూడా ఉపయోగపడతాయి పెసలు మొలకలు. ఇదైతే మల్టీ గ్రెయిన్ అనమాట. అన్ని రకాల కాబూలి శనగలు, పెసలు, అలసందులు అన్నీ కలిపి అట్లా మొలకలు కడుతుంది. ఈ చారు అయితే చాలా బాగుంటుంది. చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా. సో అందుకనే ఇది మంచి హెల్తీ అని చెప్పి ఇది కూడా కట్టి పెట్టింది ఈసారి అయితే.
ఇంకా అప్పుడు నైట్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని పూజ గది క్లీన్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. మేమైతే ఎలా చేస్తామంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి పూజ గది అంతా క్లీన్ చేసుకుంటాము. ఎందుకంటే ఎలా అలవాటు అంటే ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి ఇట్లా క్లీన్ చేసుకుంటే మనకు ఒక లెక్క ఉంటుంది కదా ఎప్పుడు క్లీన్ చేసాము అని. సో అందుకని క్లీన్ చేద్దాము అని చెప్పి ఇట్లా స్నానం చేసుకొని మళ్ళీ రెడీ అయ్యాను. ఎందుకంటే బయటకంతా తిరిగేసి వచ్చాము కదా, నాకు అలాగేనే పోయి దేవుని గదిలో అన్నీ ముట్టుకోవాలంటే నాకు ఇష్టం ఉండదు. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 12 గంటలు అట్లా అయిపోయింది. ఇంకా 12 తర్వాత మళ్ళీ చేయకూడదు అని చెప్పి అంత లోపలే చక్కచక్క చేసేస్తూ ఉన్నాను క్లీనింగ్. ఈ వెండి సామాన్లు అయితే క్లీన్ చేసేసరికి అక్కడ కుంకుమ చూడండి, నాకు ఏదో సడన్గా చూసేసరికి బ్లడ్డా ఎక్కడి నుండి వచ్చింది బ్లడ్ అని చెప్పి షాక్ అయిపోయాను. సో అదే మీకు చూపిస్తున్నాను. ఇంకా మళ్ళీ అప్పుడు అర్థమైంది అది కుంకుమ. ఇప్పుడు వచ్చే కుంకాలన్నీ ఇట్లా ఫుల్ కలర్డ్ వస్తాయి కదా, ముందైతే ఎంత ప్యూర్గా వచ్చేటివి, ఇప్పుడు కుంకుమ కూడా చాలా ఇంప్యూర్ అయిపోయింది. అది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి కుంకుమ కూడా అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్వాలిటీ తగ్గిపోతుంది. ఎలాంటి మంచి కుంకుమ తీసుకున్నా కూడా ఏదో ఒక అలర్జీ ఇన్ఫెక్షన్ అట్లనే వస్తుంది ఈ మధ్య కుంకాలు కూడా. సో అందుకనే అట్లా అనుకుంటూ ఉన్నాను. ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా, అవన్నీ డ్రై అయిపోయే లోపల ఇక్కడ పూజ గది కూడా క్లీన్ చేసుకొని ఫొటోస్ అంతా తుడుచుకొని మళ్ళీ బొట్టలు పెట్టుకొని రెడీగా పెట్టేస్తే నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి పూజ చేసేసుకోవచ్చు మంచిగా. పొద్దున్నే శుక్రవారం ఏం క్లీన్ చేయం కాబట్టి నైటే అన్నీ క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలి కాబట్టి అట్లా చేసుకుంటున్నాము. పూజ గదిలో ఎంత సింపుల్గా పెట్టుకోవాలి అనుకున్నా కూడా ఎన్ని ఐటమ్స్ అయిపోతాయో అసలు. నాకు ఫాస్ట్గా పూజ చేయాలి అన్నా కుదరదు, క్లీన్ చేయాలన్నా కుదరదు. నేను చేసే ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుందన్నమాట. ఏదైనా పని ఫాస్ట్గా చేయమంటే నాకు అసలు చేతులు కాళ్ళే ఆడవన్నమాట. నాకు స్లోగా చేయాలి, నీట్గా చేయాలి, అదే ఇష్టము. సో అట్లా అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా బొట్లు పెట్టేసి అట్లా పెట్టేశాను. నెక్స్ట్ డే మళ్ళీ పూలు పెట్టుకొని నీట్గా పూజ అయితే చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అమ్మ అయితే నీట్గా ఊడ్చేసి ఇస్తుంది నాకు. ఇంకా తర్వాత ఆ రోజు శుక్రవారం అయితే అంత పెద్దగా క్లీనింగ్ ఏమి ఉండదు కాబట్టి జస్ట్ నీట్గా ఊడ్చేసుకొని పూజ అయితే చేసేసుకోవచ్చు, పెద్దగా పని ఉండదు. అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటే లేకపోతే శుక్రవారం ఉన్నన్ని పనులు వేరే రోజు ఉండవన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, పూజ చేయాలి. మాకు శుక్రవారం శనివారము చాలా బిజీగా అయిపోతుంది. పొద్దున్నే పూజ ఎక్కువ పని ఉంటుంది కదా పూజ పనిలో. సో అందుకనే గురువారమే మంచిగా మనము రెడీగా పెట్టుకుంటే అన్నీ శుక్రవారము నీట్గా చేసుకోవచ్చు. టైం ఎక్కువ తీసుకున్నా కూడా పూజకి ఏం టెన్షన్ ఉండదు, అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి. సో అట్లా ఈసారి అయితే మేము ఎలా చేసుకుంటాము శుక్రవారము శనివారము అరేంజ్మెంట్స్ పూజకి అన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను నేను. సో పూజ అంతా అయ్యేసరికి 9 గంటలు అట్లా అయ్యింది. ఎంత త్వరగా అనుకున్నా కూడా మనకి అంతసేపు పట్టే పడుతుంది. నాకైతే చాలా నిదానంగా చేస్తా పూజ, ప్రశాంతంగా చేసుకుంటాను. పూజ చేయడం అన్నా దాన్ని అరేంజ్ చేసుకోవాలన్నా చాలా ఇష్టం అనమాట నాకు. అందుకని నిదానంగా అయినా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాను నేనైతే పూజ. అట్లా ఈసారి అంటే ఈ శుక్రవారం అయితే నేను చేశాను. మామూలుగా అయితే మా నాన్నే చేసేస్తాడు. మా నాన్న నీట్గా చేసుకుంటాడు, తను అంతే చాలా స్లోగా చేస్తాడు. సో నాకు అదే వచ్చింది అనుకుంటున్నాను నేను.
ఫైనలీ పూజ అంతా అయిపోయింది. ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాను. లేట్ అయిపోయింది. అందుకనే అమ్మ బ్రేక్‌ఫాస్ట్ కూడా తెచ్చి అలాగే రెడీగా పెట్టేసింది పక్కన. సో, వేడి వేడిగా ఉప్మా అయితే తినేద్దాము. ఉప్మా అంటే నాకు చాలా ఇష్టము. ఇంకో ఉప్మా ఉంది అమ్మ చేస్తుంది పెద్ద రవ్వతో. అది ఎంత టేస్టీగా ఉంటుందో మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఆ ఉప్మా చాలా హెల్తీ ఉప్మా అనమాట అది. సో, ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇది మా అమ్మ ఫ్రూట్ బౌల్ అనమాట. సో, బయట దొరుకుతుంది కదా మనకి ఫ్రూట్ బౌల్. ఒకే ఫ్రూట్‌ని 10 పీసులు కట్ చేసి ఇచ్చేస్తారు. అట్లా కాకుండా మా అమ్మ ఫ్రూట్ బౌల్ ఉంటుంది ఇది. అన్ని రకాల ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అట్లా చేసి పెడుతుంది. నేనైతే వెళ్ళి అదే పనిగా తినను. అందుకనే అట్లా తెచ్చి పెడుతూ ఉంటుందన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఇంకా ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది. ఎలాగో నాది లాగిన్ టైం కొంచెంగా లేటే కాబట్టి అలా ఎండకెళ్దాము అని చెప్పి వెళ్ళేసరికి మా నాన్న అయితే ఇట్లా ఎండలో కూర్చున్నాడు. ఈ మధ్య ఎండ దొరకడమే కష్టమైపోయింది కదా! సో, ఒక 10 గంటలు అట్లా వస్తే మంచిగా ఎండొస్తుంది. సో, అట్లా ఇక్కడికొచ్చి అపార్ట్మెంట్ బయట అట్లా కూర్చొని కొంతసేపు ఎండకి మంచిగా ఫ్రెష్ అయినట్టు, ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది బాడీకి. అక్కడ నుండి వచ్చేసరికి మా అమ్మ మధ్యాహ్నంకి అంటే మా నాన్నకి చపాతీ చేసి ఇవ్వాలి. నైట్‌కి బాక్స్ కూడా ఎత్తుకొని వెళ్తాడు. బయట ఫుడ్ అస్సలు తిండు మా నాన్న. సో, అందుకనే చపాతీ చేసిద్దాము అని చెప్పి ఇక్కడ పిండి కలుపుతూ ఉంటే అమ్మ చెప్తుందనమాట. ఏ టిప్స్ ఫాలో అయితే చపాతీ పిండి అంటే సాఫ్ట్‌గా వస్తాయి చపాతీస్ అని అది చూపిస్తూ ఉంది. మనం కలిపేటప్పుడు మంచిగా ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తే మంచిగా సాఫ్ట్‌గా వస్తాయి. తర్వాత కలిపేటప్పుడు కూడా అంతే కొంచెం ఎక్కువగా పిసకాలి అనమాట. ఊరికే పైపైన ఇట్లా అనేస్తే రావు. అందుకని చూపిస్తూ ఉంది. నేను కొంచెం గట్టిగా చేస్తాననమాట చపాతీలు. నాకు అంతగా మరీ పర్ఫెక్ట్‌గా రావు. సో, అందుకని నేర్పిస్తూ ఉంది. ఇలా డబల్ లేయర్ చేసుకుంటే మనకి ఇంకా బాగా మంచిగా సాఫ్ట్‌గా వస్తుంది. పొంగుతుంది కదా చపాతీ. అట్లా చేసుకుంటే నైట్ వరకు కూడా కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి. 1 లేయర్ చేస్తే గట్టిగా అయిపోతాయి వాళ్ళు తినేసరికి అని చెప్పి అట్లా చేసిస్తూ ఉంది మా నాన్నకి చపాతీలైతే. సో, అది మీతోను షేర్ చేసుకుందాము. ఎవరైనా నాలాంటి కుకింగ్ తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను నేను. మా ఇంట్లో ఎలాగంటే పొద్దున్నేనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ రెడీ అయిపోవాల్సిందే. లేకపోతే కుమార్‌కి కష్టము. తర్వాత మధ్యాహ్నం లంచ్‌కి డిన్నర్ కూడా రెడీ అయిపోవాలి. ఎందుకంటే మా నాన్నకి బాక్స్ పెట్టిచ్చేయాలి కాబట్టి. సో, అలా ఒక పూట ముందరే నెక్స్ట్ పూటకి రెడీ అయిపోతూ ఉంటాయి మా ఇంట్లో. అందుకని కొంచెం ఫాస్ట్‌గా చేసేయాలి. తర్వాత అలా ఫాస్ట్‌గా చేసేసుకుంటే రోజంతా కొంచెం ఫ్రీగా, ఆరాంగా ఉండొచ్చు. అంతకుముందు నైటే మొలకలన్నీ కట్టిపెట్టింది అని చెప్పా కదా! సో, అదే చేసింది. అది చపాతీతో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, రైస్‌లో కూడా అంతే చాలా బావుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఆ రోజుటికి అదే అనమాట మా డిన్నర్. సో, హెల్తీగా సింపుల్‌గా డిన్నర్ అయితే చేసుకున్నాము, తినేస్తున్నాము. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో మీ అందరితో కలుసుకుంటాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.